వికారాబాద్ జిల్లా కేంద్రంలో సీఎం కార్యాలయంలో భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా ముఖ్య కార్యకర్త సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తూ ఉంది. ఇప్పటిదాకా కూడా జాబ్ క్యాలెండర్లు వేయలేదు. తక్షణం జాబ్ క్యాలెండర్ వేసి ప్రతి డిపార్ట్మెంట్లో ఖాళీ పోస్టులు ఉన్నాయి, తక్షణమే వాటిని భర్తీ చేయాలి. ప్రతి డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ ఉన్నాయి, వెంబడి ఇవ్వాలి. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఇప్పటికీ 22 కోట్ల ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళు కూడా ఇప్పటిదాకా ఏది ఆడలేదు, చూడలేదు. అది ఈరోజు వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాపాడుకునేందుకు ఈరోజు ఇందిరమ్మ పేరుతోని ఒక యువ వికాసం పేరుతోని అంతా నిరుద్యోగులు మోసం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాల్లో ఉన్నటువంటి, రాష్ట్ర కేంద్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి లైబ్రరీల సెంటర్లలో కూడా ఇప్పటికే గ్రామాలలో, పట్టణాలలో నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాల కోసం వేటలో తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఏజీ అయిపోతున్నా కూడా ఉద్యోగాలు రాక చాలామంది పెళ్లి చేసుకుని ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికీ వాళ్ళ సంసారం అక్కడే అయిపోవాలన్నా వాళ్ళ తరం ఉండదని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఉద్యోగాల కోసం ఎదురుస్తూ ఉన్నారు, పెళ్లిళ్ళు కాకుండా. అలాగే ఆర్థిక ఇబ్బందులు తాళలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు భర్తీ చేసి తక్షణమే నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఖాళీ పోస్టులు భర్తీ చేసి అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, తక్షణం ఇవ్వాలని చెప్పి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన శ్రమ చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం.